ఈరోజు నా గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒక బుజ్జి పాప అనమాట. హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా పెళ్ళిళ్ళకి. మళ్ళీ మిమ్మల్ని పిలుచురు, లడ్డూలు పడుతురు, అన్నదానం పడుతురు. మనం కూడా ఫ్యాన్సీ కదా, నేను కూడా ఫ్యాన్సీ కదా, మీరు కూడా రీల్స్ చేస్తున్నారు కదా, నేను కూడా రీల్స్ చేస్తున్నా కదా. పిలిస్తే ఏమవుతుందంట. హాయ్ లక్కీ, హాయ్, ఎట్లున్నావు? బాగున్నా. లక్కీ, ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసావు కదా, ఎందుకు చేసావు అసలు వీడియో చెప్పు. నేను ఫోన్ చూస్తుంటే విజయ్ దేవరకొండ పెళ్ళిలా లడ్డూలు పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు, మనకు కూడా లడ్డూలు పంపించాలి అని వీడియో చేసిన. అంటే విజయ్ దేవరకొండ రష్మిక ఎట్లా తెలుసు నీకు? ఫోన్ లో చూస్తుంటే వాళ్ళ పెళ్లి ఫోటోలు వచ్చాయి. ఎట్లా అనిపించాయి నీకు పెళ్లి ఫోటోలు? బాగున్నాయి. ఎవరు బాగున్నారు? విజయ్ మామ బాగున్నాడా, రష్మిక అత్త బాగుందా? విజయ్ మామ రష్మిక అక్క ఇద్దరు బాగున్నారు. ఓ, ఇద్దరు బాగున్నారని చెప్పేసావా? ఇప్పుడేంటి నీకు లడ్డూలు పంపించలేదని వీడియో చేసావు, లడ్డూల కోసం వీడియో చేసావు. మెసేజ్ చదివావు అసలు నువ్వు? ఏమని పెట్టిండు మామ నీకు? బుజ్జి తల్లి, నువ్వు ఇంటికి రా, నీకేది కావాలంటే అది చేసి పెట్టి మనం ఇద్దరం కలిసి తిందామని. ఓ సూపర్. సరే, మామ ఇప్పుడు రిప్లై ఇస్తాడని అనుకోలే కదా నువ్వు, కానీ రిప్లై ఇచ్చిండు కదా. ఎంత హ్యాపీగా ఉన్నావు? ఇంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ ఉన్నావా? ఎంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ. అత్త సిగ్నేచర్ తెలుసా నీకు? ఇట్లా చెప్పు, థ్యాంక్ యూ అత్త అని చెప్పు. థ్యాంక్ యూ అత్త. ఓకే ఓకే. అంటే నా వీడియోలే వస్తున్నాయి. అంటే నీ వీడియో ఇంత వైరల్ అయిపోయావు కదా, ఇన్ని వ్యూస్ వచ్చాయి. అన్నయ్య ఏం చెప్తున్నాడు? నేనన్నా చేస్తే బాగుండు, లక్కీతో పాటు నేను కూడా ట్రెండింగ్ అయిపోదా. నువ్వు పెద్దయ్యకి ఏమైతావు మరి? టీచర్. మరి టీచర్ అయితే సినిమాలు ఎందుకు చేస్తావు? సినిమాలోకి వెళ్ళాలంటే విజయ్ దేవరకొండ లాగా యాక్టర్ అవ్వాలి. మరి నువ్వు యాక్టర్ అవుతావా, టీచర్ అవుతావా? యాక్టర్. మరి మామ మెసేజ్ పెట్టాడు కదా, నువ్వు బాగా ఏమి ఇష్టంగా తింటావని. ఏమి ఇష్టంగా తింటావు నువ్వు ఫుడ్? పులిహోర. ఈ వీడియో పులిహోర కోసం చేసావా? పులిహోర కోసం చేసావా? ఏమైనా కబుర్లు చెప్పాలి కదా, మరి ఏం కబుర్లు చెప్తావు? థ్యాంక్ యూ విజయ్ మామ, నువ్వు నాకు రిప్లై ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. గబురాలి నన్ను చేసి పెంచనేవో రామసిలుక. మరి నువ్వు ఒక్కదాని వెళ్తావా? మన ఫ్యామిలీ నలుగురం వెళ్దామంటే నలుగురం వెళ్తే మళ్ళీ రష్మిక అక్కకి అన్ని వంటలు చేయాలంటే ఇబ్బంది కదా. నేను ఒక్కదానైతే నాకు ఒక్కసారి ఒక పులిహోర వేసేసి చాలు. ఇంకా మీరందరూ రావాలంటే ఎక్కువ వంటలు చేయాలి కదా, తనకు రావంట. నేను ఇంత వైరల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియో కొద్ది వరకు రీచ్ వస్తే చాలు అని అనుకున్నాము. ఇంటికి పిలుస్తాడు అని మాట అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి న్యూస్ ఛానల్లో కూడా మా పాపని చూస్తాను ఎప్పుడు అనుకోలేదు. సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వస్తుంది, అందరూ కూడా ఇంటర్వ్యూ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నా గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒక బుజ్జి పాప అనమాట. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ రష్మిక మ్యారేజ్ అయిందో చాలా మంది విషెస్ చెప్తూ ఉన్నారు. బట్ ఒక పాప చెప్పిన ఒక క్యూట్ వీడియో అయితే విజయ్ దేవరకొండ దాకా వెళ్ళింది. ఆయనే రిప్లై ఇచ్చే స్టేజ్కి వెళ్ళిందని చెప్పొచ్చు. మంచిగా క్యూట్గా మాట్లాడుతూ వైరల్ అయిపోయింది. నాతో పాటు ఉంది. సో తను లక్కీ అనమాట. విజయ్ దేవరకొండ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు కలుస్తారో తెలియదు, బట్ ఎక్కడ చూసినా ఈ పిల్ల వీడియోనే కనిపిస్తూ ఉంది. సో తనతో మాట్లాడదు. హాయ్ లక్కీ. హాయ్, ఎట్లున్నావు? బాగున్నావా? ఓ చాలా బాగున్నావు. మంచిగా మేకప్ వేసుకున్నావా? మంచిగా నచ్చిందా నీకు మేకప్? నచ్చిందా? మేకప్ ఇష్టమేనా నీకు? ఇష్టం. మరి ఆ రీల్లో నువ్వు మేకప్ వేసుకోలే కదా? అవును. ఇప్పుడు వేసుకున్నావు కదా. ఇప్పుడు బాగుందా, అప్పుడు బాగుందా?
ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుందా? ఉమ్. ఓ సూపర్ అయితే. ఓకే. సరే లక్కీ, ఉమ్. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చేసావు కదా! ఆ. ఎందుకు చేసావు అసలు వీడియో చెప్పు? నేను ఫోన్ చూస్తుంటే విజయ్ దేవరకొండ పెళ్ళిలా లడ్డూలు పెడుతున్నారు, అన్నదానం చేస్తున్నారు, మనకు కూడా లడ్డూలు పంపించాలి అని వీడియో చేసిన. ఓకే. నీకు లడ్డు పంపియలేదని వీడియో చేసావా? అసలు ఎవరు చెప్పారు? ఆ వీడియో అంటే విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్లా తెలుసు నీకు? ఫోన్లో చూస్తుంటే వచ్చారు. ఫోన్‌లో చూస్తున్నావా? ఫోన్లో చూస్తుంటే వాళ్ళ పెళ్లి ఫోటోలు వచ్చాయి. వాళ్ళ పెళ్లి ఫోటోలొచ్చాయి. ఎట్లా అనిపించాయి నీకు పెళ్లి ఫోటోలు? బాగున్నాయి. బాగున్నాయా? ఎవరు బాగున్నారు? విజయ్ మామ బాగున్నాడా? రష్మిక అత్త బాగుందా? రష్మిత అత్త. రష్మిక అత్తే బాగుందా? ఉమ్. ఎందుకు? ఎందుకు బాగుంది? నీకు నచ్చిందా? ఉమ్. మామ కంటే అత్తే నచ్చిందా? ఆ. అవునా? మరి చెప్పు, మరి మామకు చెప్పు అత్త బాగుందని చెప్పు. విజయ్ మామ కన్నా రష్మిక అత్తనే బాగుంది. రష్మిక అత్తనే బాగుంది. అలా చెప్పకూడదు. విజయ్ మామ, రష్మిక అత్త చాలా బాగుంది అని చెప్పు. విజయ్ మామ రష్మిక అక్క ఇద్దరు బాగున్నారు. ఓ ఇద్దరు బాగున్నారని చెప్పేసావా? ఓకే. ఓకే సూపర్. అందుకే విజయ్ మామ కూడా రష్మిక అత్తని చేసుకున్నాడు. బాగుందనే చేసుకున్నాడు. నీకు కూడా నచ్చింది కదా? ఉమ్. నచ్చిందా? నచ్చింది. ఓకే సరే. ఇప్పుడేంటి నీకు లడ్డూలు పంపించలేదని వీడియో చేసావు ఉమ్. అంతేనా? ఆ. లడ్డూల కోసం వీడియో చేసావు. ఉమ్. ఓకే. మరి వీడియో అంతమంది చూశారు కదా, ఉమ్. కమెంట్స్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, అన్ని ఛానల్స్లో వస్తున్నాయి. మొత్తానికి మరి విజయ్ మామ రిప్లై ఇచ్చిండు కదా. ఉమ్. మమ్మీ చెప్పిందా నీకు రిప్లై ఇచ్చిండు మామ అని? ఏమని చెప్పింది? రిప్లై ఇచ్చాడని చెప్పిందా? ఉమ్. మెసేజ్ చదివావు అసలు నువ్వు? అమ్మ చెప్పిందా? చదివిందా? ఏమని పెట్టిండు మామ నీకు? బుజ్జి తల్లి నువ్వు ఇంటికి రా, నీకు ఏది కావాలంటే అది చేసి పెట్టి మనం ఇద్దరం కలిసి తిందామని చెప్పి. ఓ సూపర్. ఓకే. ఇప్పుడు నువ్వు విజయ్ మామ ఇంటికి వెళ్ళిపోతావు మరి? డేట్ చెప్పలే మామ. ఓ డేట్ చెప్పలేదా? పోన్లే, మొత్తానికి రిప్లై ఇచ్చారు కదరా. ఉమ్. ఇప్పుడు మేము వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, ఉమ్. మాకు ఫోటో ఇచ్చారు, మాకు కూడా లంచ్ పెట్టారు, కలిసి తిందామని చెప్పలే, నీకు మాత్రమే చెప్పారు. అంటే నువ్వే కదా లక్కీ, ఉమ్. నీ పేరే కదా లక్కీ ఉమ్. కదా. ఉమ్. సరే మామ ఇప్పుడు రిప్లై ఇస్తాడని అనుకోలే కదా నువ్వు, ఉమ్. ఊరికే సరదాగా చేసావు. ఉమ్. కానీ రిప్లై ఇచ్చిండు కదా. ఉమ్. ఎంత హ్యాపీగా ఉన్నావు? ఇంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ ఉన్నావా? ఎంత హ్యాపీ ఉన్నావా? ఇంత హ్యాపీ. ఎందుకు అంత హ్యాపీ? విజయ్ మామ రిప్లై ఇచ్చినందుకు. అవునా? ఓకే. మరి రష్మిక అత్త కూడా షేర్ చేసింది కదా, అవును చూసావా నువ్వు అది? చూసా. మరి ఏంటి, మరి ఏం చెప్తావు? మరి అత్తకి ఏం చెప్తావు? అత్త సిగ్నేచర్ తెలుసా నీకు? ఇట్లా చెప్పు, థ్యాంక్ యూ అత్త అని చెప్పు. థ్యాంక్ యూ అత్త. ఓకే ఓకే. చూస్తున్నావా? నీ వీడియోలో కనపడతా ఉన్నాయి ఫోన్లో. అంటే నా వీళ్ళే వస్తున్నాయి. అంటే నీ వీడియోలో వస్తున్నాయా? ఎట్లా అనిపిస్తుంది మరి? బాగుందా మరి? బాగుంది. ఇప్పుడే నువ్వు సెలబ్రిటీ అయిపోయావు కదా, ఫేమస్ అయిపోయావు కదా. ఫేమస్ మరి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోటో ఇస్తావు వెళ్ళేటప్పుడు? ఓకేనా? ఓకే. మళ్ళీ ఒక వీడియో చేద్దామా? చేద్దాం. మళ్ళీ వైరల్ అయిపోదామా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. ఓకే. ఏ స్కూలు? లార్డ్స్ హై స్కూల్. ఓ లార్డ్స్ హై స్కూల్. రోజు స్కూల్కి ఎవరు తీసుకెళ్తారు నిన్ను? డాడీ. డాడీ తీసుకెళ్తారా? మమ్మీ ఏం చేస్తుంటుంది? మమ్మీ ఇంటికాడనే ఉంటుంది. ఇంటికాడనే ఉంటుందా? ఓకే. మరి ఇంకా నీకు అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య ఏం చదువుతున్నాడు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. ఓకే. మరి నువ్వు ఇంత వైరల్ అయిపోయావు కదా, ఇన్ని వ్యూస్ వచ్చాయి, అన్నయ్య ఏం చెప్తున్నాడు? నేనన్నా చేస్తే బాగుండు, లక్కీతో పాటు నేను కూడా ట్రెండింగ్ అయిపోదా అని చెప్తుండు. లక్కీతో పాటు నేను కూడా చేస్తుంటే బాగుండేది. ట్రెండింగ్ అయిపోయాడని చెప్పాడా? ట్రెండింగ్ అంటే ఏంటి నాకు తెలియదు, చెప్పవా? ఫేమస్ అయిపోయావని అని చెప్పాడు. ఫేమస్ అయిపోయావండి అని చెప్పేవాడా? అయ్యయ్యో పాపం, మిస్ చేసుకున్నాడు కదా. ఇద్దరు కలిసి చేస్తుంటే బాగుండేది కదా. అవునా? అవును. నీకు కూడా అనిపించింది అట్లా? ఇప్పుడు ఫీల్ అవుతున్నాడా మీ అన్నయ్య? ఫీల్ అయ్యట్లేదా? ఆనందంగా ఉన్నాడా? హ్యాపీగా ఉన్నాడు అన్న కూడా? ఏం చెప్తున్నాడు నీకు? చాక్లెట్ కొనిస్తాడు నీకు? నేనే ఆయనకి సైకిల్ కొనియాలంట. నువ్వే ఆయనకి సైకిల్ కొనియాలా? మరి ఎట్లా కొనిస్తావురా? మరి నువ్వు చిన్నపిల్లవు కదా, ఎప్పుడు కొనిస్తావు అన్నయ్యకి సైకిల్? నేను సినిమాకి చేసినాక నాకు డబ్బులు వచ్చినాక అప్పుడు కొనిస్తా. ఓహో, ఇప్పుడు మీరు సినిమాలు చేస్తున్నారా? నువ్వు సినిమాలు చేశాక డబ్బులు వచ్చాక ఆయనకి సైకిల్ కొనిస్తావా? ఓ ఓకే ఓకే సూపర్. మొత్తం నువ్వు సినిమాలు చేసేస్తావు. ఇప్పుడు నువ్వు పెద్దయ్యకి ఏమవుతావు మరి? టీచర్. టీచర్ అవుతావా? మరి టీచర్ అయితే సినిమాలు ఎందుకు చేస్తావు? సినిమాలోకి వెళ్ళాలంటే విజయ్ దేవరకొండ లాగా యాక్టర్ అవ్వాలి. మరి నువ్వు యాక్టర్ అవుతావా, టీచర్ అవుతావా? యాక్టర్. యాక్టర్ అయిపోతావా? యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పవా? నాకు తెలీదు. సినిమాలు తీయాలి. సినిమాలు తీయాలా? సినిమాలు ఎట్లా తీయాలి మరి తెలుసా నీకు? సినిమాలు చూస్తావా? అసలు థియేటర్కి వెళ్తావా?
ఇంటికాడనే చూస్తా. ఇంటికాడే చూస్తావా? నీకు బాగా ఇష్టమైన ఫిలిం ఏంటి? బొమ్మల సినిమా. బొమ్మల సినిమాలు చూస్తావా? కార్టూన్స్ చూస్తుంటావు అంతేనా? సరే, ఇప్పుడు రోజు ఫోన్ చూస్తూ ఉంటావు నువ్వు, మమ్మీ ఏమన్నదా నీకు? రీల్స్ చూస్తూ ఉండి అంటుందా? ఎప్పుడో ఒకసారి ఇస్తుంది. ఎప్పుడో ఒకసారి ఇస్తుంది, అప్పుడే నువ్వు రీల్స్ చూస్తూ ఉంటావా? బొమ్మలు చూస్తుంది. బొమ్మలు చూస్తావా? సరే, ఇప్పుడు ఫోన్ ఇలా పెట్టుకున్నావు కదా, రీల్ చేసేటప్పుడు ఇలా పెట్టుకుని మొత్తం తిరిగేస్తూ చేస్తున్నావు కదా, ఎవరు చెప్పారు నీకు అట్లా? ఎక్కడ చేసావు రీల్? అది పైన, మీ ఇంటి పైన టెర్రస్ మీద అట్లా పట్టుకుంటూ నడుస్తూ చేసావు? ఎవరైనా చెప్పారు అట్లా చేయాలని? నేనే చేసిన. నువ్వే చేసేసావు? ఎట్లా పట్టుకున్నావు ఫోన్? ఇలా పట్టుకుని ఇలా తిరుగుతూ చేసేసావా? అంతే, ఏదనిపిస్తే అది చెప్పేసావు. ఒకటేసారి చెప్పావా? కమెంట్లు చూసుకుంటున్నావా? చూసుకుంటా. ఏమని పెడుతున్నారు కమెంట్లు? బాగా చేసావు అంటున్నారా? బాగా చేసావంట. నీకు బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? మరి మామ మెసేజ్ పెట్టాడు కదా, నువ్వు బాగా ఏమి ఇష్టంగా తింటావని. ఏమి ఇష్టంగా తింటావు నువ్వు ఫుడ్? పులిహోర. పులిహోర తింటావా? ఈ వీడియో పులిహోర కోసం చేసావా? పులిహోర కోసం చేసావా? దేనికోసం చేసావు? ఎందుకోసం చేసావు? పులిహోర కోసం చేసావా? లడ్డూల కోసం చేసావా? లడ్డూల కోసం. లడ్డూల కోసం వీడియో చేసావు. సరే, ఇప్పుడు లంచ్కి వెళ్తే ఓన్లీ లడ్డు మాత్రమే పెట్టరు, పులిహోర మాత్రమే పెట్టరు, ఇంకా చాలా పెడతారు. భోజనాలు పెట్టిండ్రు అన్నావు కదా, వీడియోలో చెప్పావు కదా, లడ్డూలు పెడుతుండ్రు, అన్నదానం చేస్తుండ్రు. మేము కూడా ఫ్యాన్సే కదా, చెప్పినావా లేదా? ఒకసారి చెప్పవా? ఒకసారి మా కోసం చెప్పు, సుమన్ టీవీ కోసం. హాయ్ అందరికి. విజయ్ దేవరకొండ మామ, రష్మిక అక్క పెళ్ళయింది కదా, అప్పుడు మనల్ని కూడా పిలవచ్చు కదా, మళ్ళీ మిమ్మల్ని పిలుస్తురు, లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మేము కూడా ఫ్యాన్సే కదా, నేను కూడా రీల్స్ తీస్తున్నా కదా, పిలిస్తే ఏమవుతుందంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేశారు నువ్వు చెప్పినట్లే. మరి షేర్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పు ఒకసారి. చెప్పు, నేను చెప్తాను. నేను చెప్పనా? ఓకే. నా వీడియో షేర్ చేసినందుకు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంతేనా? ఇంకేం చెప్పవా? థ్యాంక్స్ ఒకటే చెప్తావా? ఇంకేం చెప్పవా? ఇప్పుడు లంచ్కి రేపు ఎప్పుడైనా కలిసావనుకో, అప్పుడు ఏం చెప్తావు మళ్ళీ? కంగ్రాచులేషన్సా? ఓహో, వాళ్ళని కలిస్తేనా? సరే, ఓకే. ఇప్పుడు విజయ్ మామని, రష్మిక అత్తని వెళ్ళి కలిసావనుకో, డేట్ చెప్పారనుకో, ఇప్పుడు వెళ్తావు కదా, కలుస్తావు కదా, వెళ్ళంగానే ఫస్ట్ ఇప్పుడు మన ఇద్దరం అలా కూర్చుంటాం కదా, ఏం మాట్లాడతావు ఫస్ట్ వెళ్ళి? కంగ్రాచులేషన్. ఎవరికి? విజయ్ మామకి, రష్మిక. కంగ్రాచులేషన్స్ చెప్తావా? ఎందుకు కంగ్రాచులేషన్స్? వాళ్ళ పెళ్ళయింది. వాళ్ళ పెళ్ళయిందా? ఓకే, పెళ్ళైతే కంగ్రాచులేషన్స్ చెప్పాలి, అంతేనా? అంతే. మా ఛానల్ ఏమేమి చెప్పు ఇప్పుడు? సుమన్ టీవీ. సుమన్ టీవీ. వీడియో చేసావు కదా, అందరినీ లైక్ చేయండి, షేర్ చేయండి అని. ఇంటర్వ్యూ ఇస్తున్నావు కదా, మరి నీ ఇంటర్వ్యూ కూడా అందరూ చూడాలి కదా, మరి చెప్తావా? మరి ఎట్లా చెప్తావు చెప్పు. హాయ్ గాయ్స్. హాయ్ అందరికి. నా సుమన్ టీవీ మీరు చూస్తున్నందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నీదేనా సుమన్ టీవీ? నా సుమన్ టీవీ అన్నా? ఓకే, సరే. సుమన్ టీవీలో చెప్పు, నేను చెప్పినట్టు చెప్తా. సుమన్ టీవీలో నా ఇంటర్వ్యూ వస్తుంది. సో అందరూ కూడా ఇంటర్వ్యూ చూసి సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఓకే, సూపర్. సరే, పెద్ద అయ్యాక ఇప్పుడు యాక్టర్ అవుతావు అంతేనా? సినిమాలు చేస్తావా? సినిమాలు యాక్టర్ అయిపోతావు. బాగా డబ్బులు సంపాదించాక ఏం చేస్తావు నువ్వు? అమ్మా నాన్నలు ఎట్లా చూసుకుంటావు? ప్రేమగా చూసుకుంటావా? ప్రేమగా అంటే ఎట్లా చెప్పవా? నాకు తెలియదు. ప్రేమగా చూసుకుంటే మాత్రం తెలుసు, అంతేనా? నీ వయసు ఎంత తెలుసా? తెలీదు, కానీ సినిమాలు చేసేస్తావు. బాగానే చదువుతావు నువ్వు? స్కూల్కి వెళ్తావా రోజు? ఎన్ని మార్క్స్ వస్తాయి? ఏ ర్యాంక్. నిజం చెప్పాలి. ఏ ర్యాంకేనా? బాగా చదువుతావా? ఫస్ట్ క్లాసా? మీ అన్నయ్య బాగా చదువుతాడా, నువ్వు బాగా చదువుతావా? నేను ఎంత చదివినా మా అన్నకే వస్తుంది. ఏంటిది? ర్యాంక్స్. నువ్వు ఎంత చదివినా మీ అన్నయ్యకి ర్యాంక్స్ వస్తాయా? అంటే నీకంటే మీ అన్నయ్య ఎక్కువ చదువుతున్నాడు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉండు. ఓకే, ఇప్పుడు ఎవరు బాగా చదువుతున్నట్టు? మరి నువ్వు బాగా చదువుతున్నట్టు, అన్నయ్య బాగా చదువుతున్నట్ట? అన్నయ్య. మరి ఒప్పుకున్నావు కదా, అన్నయ్య కూడా రీల్స్ చూస్తున్నాడా? తక్కువ చూస్తాడు కదా, నువ్వే ఎక్కువ చూస్తావు కదా.
మరి ఎందుకు మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకుంటున్నావు నువ్వు? ఫోన్ చూడడం వల్ల. ఫోన్ చూడడం వల్ల తక్కువ మార్కులు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? మరి ఫోన్ చూస్తావా? మరి కంటిన్యూగా ఫోన్ చూస్తావా? మరి ఇంకా మానేస్తావా? కొద్ది రోజులు చదువుకుంటావా? బాగా కొద్ది రోజులు చదువుకుంటా. చదువుకుంటావా? చదువుకున్న తర్వాత మార్కులు వచ్చాక అప్పుడు మళ్ళీ ఫోన్ చూడు, సరేనా? ఓకే. ఇంట్లో ఎవరు బాగా, మమ్మీ ఏమని పిలుస్తుంది నిన్ను? లక్కీ. డాడీ ఏమని పిలుస్తాడు? డాడీ కూడా లక్కీ అని పిలుస్తాడు. లక్కీ అనే పిలుస్తారా? నీ పూర్తి పేరేంటి? స్కూల్లోనేమో భానుశ్రీ, ఇంటికాడనేమో లక్కీ. అదేంటి స్కూల్లో భానుశ్రీ, ఇంటికాడ లక్కీ? ఇంటికాడ ముద్దు పేరా? స్కూల్లో భానుశ్రీ అని పిలుస్తారు. ఓకే ఓకే. వీడియో చేశాక స్కూల్కి వెళ్ళావు నువ్వు? ఆ వీడియో మొన్న చేసిన, ఆ, మళ్ళీ నిన్న సండే. ఆ. దీనికి కోపం వచ్చినట్టుంది. సరే, ఇప్పుడు దాకా వీడియో చేశాక అసలు స్కూల్కి వెళ్ళలేదు నువ్వు. స్కూల్కి వెళ్తే తర్వాత పరిస్థితి ఏంటి? ఫ్యాకల్టీ, టీచర్స్, ఫ్రెండ్స్? మా టీచరే దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టింది. స్ట్రెస్ పెట్టింది.